అయిపోయిందంటే ఇప్పుడు బీఎస్పీ సింబల్ కానీ ఈ సింహం సింబల్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బాగా పనికొస్తాయి. ఎందుకంటే గుర్తులు చాలా పవర్ఫుల్ సింబల్స్. వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీ ఫండ్ కింద 5 లక్షలు 10 లక్షలు 20-25 లక్షలు ఆ టికెట్ కావాల్సిన వాళ్ళు వాళ్ళకి చెల్లిస్తే ఆ సింబల్ ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు ఇది కూడా అది అట్లాంటిదే అయి ఉంటుంది నాకు తెలిసి, డౌట్ ఏం లేదు. అందరూ అట్లా చాలామంది పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఆయా పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సింబల్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు చివరికి ఈ పార్టీలు అట్లా తయారైపోయినాయి. కవిత కూడా ఆ సింబల్ కావాలని తీసుకుందట. సింహం ఇక ఆమెను చూసినట్టే ఉంటుందని ఇది తీసుకుందేమో. సింహం అనుకునేరు, నువ్వేది ఆమెను పోగొడుతున్నావు అని అనుకునేరు కొంపదీసి. ఏదో ఇక అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ మున్సిపాలిటీ పోరులో 902 నామినేషన్లు అయినాయట. నిన్న నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఇవాళ అండ్ రేపు లాస్ట్ డేట్. దానికి ఇప్పుడు ఆమె పోటీ చేయబోతున్నాడు మున్సిపాలిటీ. ఆమె నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో ఆమె పార్టీ కూడా రాబోతున్నది. మరి ఎవరి బాణమో ఏందన్నది చూడాలి భవిష్యత్తులో. ఏదేమైనా ఆమె టార్గెట్ ఒకటే, బీఆర్ఎస్ని ఖతం చేసి పడేయాలని. ఆ దాంట్లో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏదో ఇట్లా రేజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నాయకత్వం లేదు. కేసీఆర్ ఉంటుండే వేరే ఉంటుండే, కానీ ఆయన బయటికి వెళ్తలేడు, బయటికి వెళ్ళనివ్వట్లేదు. మేమే తోపులమని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎట్లుంటుందో తెలుసు కదా.